హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, అష్టమి శుక్రవారం. ఈరోజు పుష్యమి నక్షత్రం. అష్టమి శుక్రవారం దత్తయోగం ఉంది. ఈరోజు మనము దుర్గానామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనలోని చెడు దూరమైపోయి దహించబడి మంచి అనేది ప్రాప్తిస్తుంది. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. అందరూ ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట. కొన్ని సమయాలలో మనం ప్రశాంతంగా మౌనంగా ఉండటమే మంచిది. మనం ఎంత ప్రశాంతంగా ఎంత మౌనంగా ఉంటామో అంత గెలిచినట్టు. చుట్టుపక్కల జనాలు మనపై ఎప్పుడూ కూడా చెడు ప్రచారం చేస్తూనే ఉంటారు. మనం ఎంత మంచి చేసినా కూడా చెడు చేస్తూనే ఉంటారు. మీ నిర్ణయంకి మీరే బాధ్యులు. మీరు ఏది చేస్తే అదే మీకు రిటర్న్ అనేది అవుతుంది. మంచిని చేశారనుకోండి, మంచే మీకు వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. మీరు ఇతరులకు మోసం చేసి ద్రోహం చేసి ఇతరులను ఉపయోగం చేసుకుంటే తర్వాత మీ పిల్లలు కూడా అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి ఒక చిన్న కథ. ఒక కుటుంబం ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు, అన్నాతమ్ములు, ఒక ఆడపిల్ల ఉంటారు. ఆ ఆడపిల్లకి వివాహ వయసు రాగానే గొప్పగా వివాహం చేసి పంపిస్తారు. తరువాత తల్లిదండ్రులు స్వర్గస్థులవుతారు. ఆ తర్వాత ఆస్తి అన్నతమ్ములకు వెళ్ళిపోతుంది. అన్నతమ్ములు కూడా స్వర్గస్థులయ్యాక ఆ ఆస్తి పిల్లలకు వెళ్తుంది. కానీ ఆ పిల్లలకు ఎంత ఆస్తి ఉన్నా కూడా కష్టాల్లో చిక్కుకుంటారు. ఒకరికి అంగవైకల్యం, ఇంకొకరికి సంతానం ఉండదు, ఇంకొకరికి బిజినెస్లో నష్టం. ఇలా మనశ్శాంతి లేకుండా ఒకరు చనిపోయి ఉంటారు, ఇంకొకరు యాక్సిడెంట్లో అయి ఉంటారు. ఇలా ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో అర్థం కాక ఆ పిల్లల్లో ఒకతను కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం దేవాలయం దగ్గర ఉన్న పూజారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతడు గమనించి ఇదంతా మీ కుటుంబానికి కులగురువు ఉన్నారు, వారు మీకు ఏదైనా తెలియజేస్తారు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అలాగే వారు కుటుంబం యొక్క కులగురువు దగ్గరికి వెళ్తే వారి దగ్గర వంశగ్రంథం పురాతన కాలం నుంచి ఏ వంశానికి సంబంధించి ఏం ఉందో అదంతా రాసుకుంటూ ఉంటారు. ఇతను చెప్పిన విషయాన్నంతా గమనించి వారి వంశం నుంచి ఆ గ్రంథ బుక్కు తీసుకొని వస్తారు. మా నాన్నగారు ఎవరెవరి జాతకం ఏంటి అని చెప్పేసి రాసి పెట్టారు అని చెప్పేసి చెప్తారు. ఇక అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ ఆడపిల్లకి పెళ్లి చేశారో ఈ పుట్టింటి వారికి కష్టం వచ్చిందని చెప్పేసి ఆడపిల్ల దగ్గర బంగారం మొత్తం కూడా వీళ్ళు తెచ్చుకొని తాకట్టు పెట్టేసుకొని వీరి కష్టాలను తీర్చుకుంటారు. తర్వాత ఆ ఆడపిల్లకు నగదు ఇవ్వలేదు. ఆ తర్వాత తండ్రులు స్వర్గస్థులయ్యాక ఆస్తి కూడా ఇవ్వలేదు. ఆమె ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా ఇవ్వకుండానే ఉన్నారు. ఆమె వాళ్ళ అత్తవారింట్లో ఎన్నో అవమానాలకు గురై చివరికి ఆ క్షోభతోనే చనిపోయింది. ఆ విధంగా వారికి స్త్రీ శాపం అనేది వచ్చింది. ఇక ఆ కులగురువు చెప్తాడు, మీ కుటుంబంలోని పెద్దలు చేసిన దానికి అసలు ఎలాంటి పరిష్కారము లేదు. మీరు ఒకవేళ వేరే గురుకులంలో ఉండే గురువుల దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే మీ కర్మను స్వీకరించే శాస్త్రీయంగా గొప్ప వ్యక్తులు ఉంటారో వారైతేనే దీన్ని మార్చగలరు. లేదంటే మీ కర్మను ఎవరూ మార్చలేరు అని చెప్పేసి చెప్తాడు. చూశారు కదండి, ఇతరులకు మోసం చేసి మాటిచ్చి తప్పినా కూడా అది ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది. తదుపరి వంశంలోని వారు అనుభవిస్తారు. ముఖ్యంగా రక్త సంబంధీకులకు ఏదైనా అన్యాయం చేస్తే అది తప్పక అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈరోజు పుష్యమి నక్షత్రం. మన జ్యోతిష్య శాస్త్రంలో దత్తయోగం ఉన్నప్పుడు ముహూర్తాలు అనేవి ఉండవు. కాలమే జ్యోతిష్యము, కాలమే శక్తి. పుష్య నక్షత్రంలో జన్మించిన వారికి దోషం అనేది ఉంటుంది, కానీ అదే పుష్య నక్షత్రంలో ఎవరైనా మరణిస్తే ఎలాంటి దోషము ఉండదు. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మీరు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ 3 విషయాలను ఖచ్చితంగా నేర్పించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే వారు పడుకున్న పక్క బట్టలు వారే మడత పెట్టుకోవాలి. అదేవిధంగా వారు ఉంటున్న రూమ్ను, అలాగే వారు బ్యాగ్స్ని, బుక్స్ని వాళ్ళు నీట్గా శుభ్రం చేసుకోవాలి, నీట్గా సర్దుకోవాలి. ఈ విధంగా ప్రతినిత్యము ఎవరైతే ఆచరిస్తారో వారు జీవితంలో చాలా గొప్పగా ఉంటారు. క్రమశిక్షణ అనేది అలవడుతుంది. రోజు తారాబలం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి ఈరోజు
మిత్రతార, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ, సాధక తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య, అనురాధ, ఉత్తర భద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈరోజు వాస్తు పరిష్కారం. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా నైరుతి దిశకు అధిపతి నిరుతి అంటే రాక్షసుడు. ఎప్పుడైతే నైరుతి డౌన్ అయ్యి ఉంటుందో, అక్కడ నీరు వెళ్తూ ఉంటుందో, టాయిలెట్స్, వాష్రూమ్స్ ఉంటూ ఉంటాయో, అప్పుడు ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవాలన్న థాట్స్ వస్తాయి. ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఆర్థికంగా డబ్బు అనేది నిలబడదు. కాబట్టి నైరుతి ఎప్పుడు కూడా ఎత్తుగా ఉండాలి. అదేవిధంగా అది దవస ధాన్యాలకు యజమాని నిద్రించడానికి ఉపయోగించాలి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు శనివారం నవమి దగ్ధయోగం ఉంటుంది. రేపు శనైశ్చర ఆలయంలో 9 నువ్వుల వత్తులతో దీపారాధన చేసినట్లయితే ఎవరికైతే శని దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని, పంచమ శని, శని చండాల యోగం ఉందో అవి తొలగిపోతుంది. లేదా ఇంట్లోనే ఉదయాన్నే స్నానం ఆచరించాక తూర్పు దిశలో కూర్చొని తూర్పు దిశను చూస్తూ నవగ్రహ పీడ పరిహార స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు సాయంత్రం పాటించవలసిన పూజ. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో దాని నుంచి విముక్తి కోసం ఈరోజు మహాగణపతి ముందు కొబ్బరి నూనెలో జిల్లేడు వత్తులు వేసి దీపారాధన చేయండి. తదుపరి గణపతి నుదిటిన ఎర్రచందనాన్ని అలంకరించి ఎర్రటి పుష్పాలతో పూజించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.